హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రచిత. మీ అందరికీ రచిత మై యూనిక్ ఛానల్లో స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ లో ఇది వచ్చేసి నెక్స్ట్ పార్ట్ అన్నమాట. సో ఈ రోజు వీడియోలో నేను మీ కమెంట్స్ అన్ని చదవబోతున్నాను. సో యాజ్ ఏ కమెంట్ బాక్స్ అనుకోండి, అలా నేను ఈ రోజు మీ కమెంట్స్ అన్ని చదవబోతున్నాను. ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్సే కాకుండా మీరు నాకు ఇచ్చిన మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఉన్నాయి, ఓకేనా. అండ్ సక్సెస్ స్టోరీస్, డ్రైవింగ్ ది సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఎవరైతే నా వీడియోస్ చూసి సక్సెస్ఫుల్ గా డ్రైవింగ్ నేర్చుకున్నారో ఆ కమెంట్స్ కూడా నేను ఈరోజు చదవబోతున్నాను. సో దట్ మీ అందరికి మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎందుకంటే వీడియోస్ చూడడం వల్ల డ్రైవింగ్ వస్తుందా అని ఇంకా ఆలోచించే వాళ్ళకి ఒక మంచిగా బూస్ట్ వస్తుంది. ఇంకేంటంటే ఎవరైతే నాకు చాలా భయం అవుతుంది, నేను చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 2 సెంటెన్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే చాలా భయపడుతున్నాను అని ఎవరైతే అంటారు కదా, కామెంట్స్ లో నాకు చాలా మంది షేర్ చేస్తుంటారు. ఆబ్వియస్లీ భయం అనేది ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లో అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే కొందరికి కొంచెం భయం అవుతుంది, కొంచెం విల్ పవర్ ఎక్కువ, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ భయం అవుతుంది. కానీ భయం అనేది ఖచ్చితంగా ఎంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్కి కూడా ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కొంచెం భయం అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి. సో అంటే అది మనము ఏదో చేసినాం అన్నట్టు పరిగెత్తిపోతే మన హ్యాండ్లో కంట్రోల్ ఉండదేమో అని ప్రతి ఒక్కరికి భయం అవుతుంది. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, యు ఆర్ నాట్ ద ఫస్ట్ పర్సన్. మీరు అనేది ఫస్ట్ పర్సన్ అసలు కాదు. ఇంకొకటి, యు ఆర్ స్పెషల్ పర్సన్. ఎప్పుడైతే ఇంతమంది లేడీస్ ఉన్నారు, డ్రైవింగ్ చేయట్లేదు, కానీ మీరు అనేది డెసిషన్ తీసుకున్నారు డ్రైవింగ్ చేయడానికి. సో యు ఆర్ ద డిఫరెంట్ పర్సన్. అండ్ ఇంతమంది జెంట్స్ ఉన్నారు, చాలా మంది జెంట్స్ ఉన్నారు ఈ రోజుల్లో కూడా బస్సెస్ లో వెళ్లే వాళ్ళు. కానీ మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎప్పుడైతే వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తున్నారో, యు ఆర్ ఏ డిఫరెంట్ పర్సన్. మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారంటే ఆ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లో మీరు సపరేట్ అనమాట, ఓకేనా. సో ఇంకొకటి, మధ్యలో నాతో అవ్వట్లేదు, నేను వదిలేస్తాను ఇంకా డ్రైవింగ్ అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. మీరు ఎప్పుడైతే డ్రైవింగ్ స్టార్ట్ చేశారో, ఏ పర్పస్ నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఏం ఆలోచించి స్టార్ట్ చేశారు, అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నాకు అవ్వట్లేదు అంటే ఇప్పుడు అది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ దాని రిజల్ట్ ఉంటుంది. దాని రిజల్ట్ ఉంటుంది, చూడండి ఎలా ఉంటుంది. అది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు కింగ్ లాగా, ఎప్పుడైతే క్వీన్ లాగా బైక్ తీసుకొని రోడ్ పైన ఫ్రీ బర్డ్ లాగా నడిపిస్తూ వెళ్ళిపోతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది. ప్రతి దానికి వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఫస్ట్ ఏ రోజైతే మీరు డ్రైవింగ్ నేను నేర్చుకుంటాను అని ఏ విల్ పవర్ తోని ఎలా మీరు డెసిషన్ తీసుకున్నారు, అది ఒకటి గుర్తు చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నాకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, నేను ఎలా అసలు సొసైటీ ముందు, ఫ్యామిలీ ముందు, మా రిలేటివ్స్ ముందు నా పొజిషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో క్విట్ చేయొద్దు, గివ్ అప్ అస్సలు చేయొద్దు, నెవర్ గివ్ అప్, ఎప్పుడు గివ్ అప్ చేయొద్దు. ఇంకా నా వల్ల కాదు అని అస్సలు వదలొద్దు అనమాట, ఓకేనా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, సగం వచ్చేసింది తర్వాత నాకు టర్నింగ్ రావట్లేదు, నాకు అంటే ట్రాఫిక్లో రావట్లేదు అని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కదా. చిన్న చిన్న టెక్నిక్స్ ఏదైతే నేను చెప్తున్నానో వీడియోస్లో, అది ఫాలో అవుతే కనుక చాలా ఈజీగా చేయొచ్చు. ఒక చిన్న ఐడియా మీకు వస్తుంది అనమాట. అలా కాకుండా ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఫియర్ తోని ప్రాక్టీస్ చేయకుండా వదిలేసిన వాళ్ళకి నేను ఏమని చెప్తున్నానంటే, ఏ రోజైతే మీరు స్టార్ట్ చేశారో ఆ రోజు మీకు వస్తుందా అసలు డ్రైవింగ్, కొంచెమైనా వచ్చిందా, అసలు రాలేదు. యు ఆర్ బెటర్ దెన్ అదర్స్. మీరు ఆల్రెడీ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఉన్నారు, మీకు డ్రైవింగ్ వచ్చేసింది. కాకపోతే ఏంటంటే మీకు ట్రాఫిక్ లో రావట్లేదు. మీ స్టేజ్ కి రావడానికి కూడా ఈ రోజు చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు. కొందరికి బైక్ యాక్సెస్ అనేది ఉండదు, బైకే ఉండదు, అసలు నేర్పించే వాళ్ళు ఉండరు. నేనన్నా మీ అందరికీ ఉన్నాను. ఇంకా కొందరికైతే నేర్పించే వాళ్ళు ఉండరు, కొంచెం చిన్న అడ్వైస్ చెప్పే వాళ్ళు కూడా ఉండరు, బైక్ ఉండదు. ప్లస్ ఇంకా నేను ఒకవేళ నాకు డ్రైవింగ్ వచ్చేసి నేను తెలుగుతోనే నేను హైవేలో నడిపించేస్తాను, ట్రాఫిక్ లో నడిపించేస్తాను, టర్నింగ్ ఈజీ చేసేసుకుంటున్నాను అని అనుకునే వాళ్ళకంటే మీరు చాలా బెటర్ కదా. సో యు ఆర్ ఆల్రెడీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ లేడీ, ఓకేనా. మేల్ కానీ ఫీమేల్ కానీ వి షుడ్ నాట్ గివ్ అప్. ఎప్పుడు ఐఎమ్ డన్, నేను ఇంకా వదిలేస్తాను అని మాత్రం అనుకోదు. సో చాలా ఫాస్ట్గా కమెంట్స్ అనేటివి మనం చదివేద్దాము. సో ఈ రోజు అడిగిన క్వశ్చన్స్లో, అంటే ఇది వచ్చేసి 1 వీక్ నుంచి అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట.
సో నాకు నచ్చిన కామెంట్స్ కొన్ని ఉన్నాయి, కానీ వన్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కామెంట్స్ ఈరోజు రీడ్ చేయలేకపోతున్నానో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఒక వీడియోలో అన్ని కవర్ కావు, చాలా కామెంట్స్ వస్తున్నాయి. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. కామెంట్ బాక్స్ అంటేనే మీ లవ్ అనమాట, మీ ప్రేమ, మీ ఎఫెక్షన్. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ కమెంట్ వచ్చేసి జయచంద్ర, థ్యాంక్ యూ మేడం, ఐ డ్రైవ్ స్కూటీ. జయచంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్, యూఆర్ మోస్ట్ వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి జాయ్ ఉషస్ పాల్. జాయ్ ఉషస్ పాల్ గారు ఏమని రాస్తున్నారంటే, సిస్టర్ నా నేమ్ ఉషా, ఐఎమ్ లెర్నింగ్ 2-wheeler లేడీస్ బైక్. ప్లీజ్ టెల్ మీ విచ్ బైక్ ఈస్ గుడ్ టు టేక్ ఇన్ BS6, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. BS6లో ఇప్పుడు ప్రజెంట్ ప్రతి బైక్ అనేది చాలా బాగా ఉంది, కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ మాక్సిమం మనం కంట్రోల్ చేయడం కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా బెస్ట్ ఉంది. సో BS6లో మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఆప్షన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా ఉన్నాయి, కంపారిజన్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, ఏదో ఒకటి రెండు ఇటు అటు ఉంటాయి. సో ఏ బైక్ అయినా కానీ పర్సనల్గా మీ మనసుకు నచ్చిన బైక్ మీరు తీసుకుంటే కనుక ఏంటంటే చాలా హ్యాపీగా అనేది మీ డ్రైవింగ్ అనేది చేస్తారు. సో ఈ రోజు నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వై లక్ష్మి గారు, వీరు ఏమని రాశారంటే, రజిత గారు ఈ రోజు నేను స్కూటీ మీద ఆఫీస్ కి వెళ్తున్నా. వావ్ సూపర్, అంటే ఇది మీ వల్లే ష్యూర్. సో ఇదంతా నా వీడియోస్ వల్ల అయ్యిందంట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు ఆ క్రెడిట్ ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మి గారు, మీరు ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, సో మీరు కూడా సాధించారు, కంగ్రాచ్యులేషన్స్. ఇంకా తను ఏం రాస్తున్నారంటే, నాకు స్కూటీ నేర్పే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, మ్యామ్కి లక్ష్మి గారికి స్కూటీ నేర్పించే వాళ్ళు ఉన్నారు, బట్ నాకు ధైర్యం లేదు, అది మీ వలన వచ్చింది. ఇది 100% కరెక్ట్. ఓకే, సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ గురించి. అండ్ ధైర్యం తెచ్చుకోవాలి ఖచ్చితంగా, ప్రతి ఒక్కరికి భయం అవుతుంది చెప్పాను కదా, సో అదనమాట. సో థ్యాంక్ యూ మ్యామ్ ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏం చెప్పారంటే, నా లైఫ్లో నేను వెహికల్ తీస్తానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రజిత గారి వీడియోస్ చూడండి, బండి నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచి కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణ పి గారు, మీరు ఏమని కమెంట్ చేశారంటే, యువర్ గుడ్ మోటివేటర్ రజిత గారు, యువర్ వర్డ్స్ గివెన్ కాన్ఫిడెన్స్ టు మీ. థ్యాంక్ యూ అరుణ గారు, మీకు కూడా నాకు ఇంత లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మోటివేట్ అయ్యి మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు, దీనికన్నా సంతోషం అసలు ఏమీ లేదు నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ దుర్గలక్ష్మి ఎరం శెట్టి, శ్రీ దుర్గలక్ష్మి ఎరం శెట్టి, వీరేమన్నారంటే, మట్టి రోడ్డు మీద ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎనీ టిప్స్ అని అడిగారు. శ్రీ దుర్గా గారు, నేను మట్టి రోడ్ పైన సపరేట్ వీడియో చేస్తాను మీకోసం, ఓకేనా, ఎందుకంటే అది చిన్న టిప్స్తో కాదు, ప్రాక్టికల్గా మీకు చూపిస్తేనే మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, సో నేను మీకోసం వీడియో చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీ దుర్గా గారు ఇంకా ఏమని కామెంట్ చేశారంటే, థ్యాంక్ యూ సిస్టర్, ఈ వీడియో చూసాక నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను ఇన్ 1 day. హ్యాండిల్ కంట్రోల్ వీడియోకి కమెంట్ అనమాట తను వచ్చేసి. సో ఈ వీడియో చూసిన తర్వాత 1 dayలోనే నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను, చాలా ఇంప్రూవ్ అయ్యా మీ వీడియోస్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ దుర్గా లక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఇవన్నీ సక్సెస్ఫుల్ స్టోరీస్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి సాధించి చూపిస్తారనేసి, ఓకేనా. సో జీకే సుధాకర్ గారు, మీరు ఏమని రాశారంటే, కమెంట్ చేశారంటే, మేడం నాకు సైకిల్ రాదు, స్కూటీ నేర్చుకోవాలంటే భయంగా ఉంది. సార్ సుధాకర్ గారు, భయం అనేది ప్రతి ఒక్కరికి అవుతుంది, లేడీసే నడిపిస్తున్నాం, మీరు చాలా ఈజీగా నడిపిస్తారు, కొంచెం ధైర్యం చేసుకోండి. వన్స్ స్టార్టింగ్ లో కొంచెం ధైర్యం చేసుకుంటే తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది. డ్రైవింగ్ అనేది చాలా ఈజీ అండి, స్టార్టింగే కొంచెం భయం అవుతుంది, కానీ వన్స్ అది మైండ్ గేమ్ అనమాట, చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. సైకిల్ రాకున్నా ప్రాబ్లం లేదు, నేను కూడా సేమ్ టు సేమ్, నాకు ఇప్పటివరకు సైకిల్ రాదు, నేను 2-wheeler నేర్చుకున్నాను అనమాట డైరెక్ట్లీ. నేను ఎప్పుడు ఇంతవరకు అసలు సైకిల్ టచ్ చేయలేదు,
చాలా మంది ఏమంటారంటే రెండు మాటలు మాట్లాడతారు. చాలా మంది భయపడిచ్చేసి సైకిల్ వస్తేనే హ్యాండిల్ కంట్రోలింగ్ వస్తుంది, లేకపోతే రాదు అది అంటే అంత సీన్ అస్సలు లేదు. నాకు ఇప్పటివరకు సైకిలే రాదు. అంటే నాకు ఎందుకో ఇష్టం లేదు. సారీ, సైకిల్ నడిపించే వాళ్ళు బాధపడతారేమో, నాకు ఇష్టం లేదు. సో యాక్చువల్లీ ఇంకా సంధ్యారాణి గారు, సంధ్యారాణి గారు వీరు ఏమని చెప్పారంటే, గుడ్ ఇన్ఫర్మేషన్ రజిత మ్యామ్, ప్లీజ్ డూ వీడియో హౌ టు గివ్ కాన్స్టెంట్ రైసింగ్ ఇన్ లెర్నింగ్ స్టేజ్. లెర్నింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఈ రైస్ ఎక్స్లేటర్ అనేది ఎలా ఇవ్వాలి అనేది కొంచెం అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాన్స్టెంట్ రైసింగ్ ఒకటే లెవెల్లో రైస్ చేయాలంటే ఏం చేయాలి అనేది టిప్స్ చెప్పమని అడిగారు. సో సంధ్యారాణి గారు ష్యూర్ అండి, మీకోసం తొందరలోనే వీడియో చేస్తాను, ఓకేనా. అండ్ ఎవరెవరికి రైజింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో మెయిన్ నేను చెప్పాను కదా ఎక్స్లేటర్ అండ్ బ్రేక్, ఈ రైజింగ్ వల్లనే మెయిన్ సగం ఇష్యూ అవుతుంది. సో చాలా బ్యూటిఫుల్ టిప్స్తో, చాలా ఈజీ స్టెప్స్తో నేను వీడియో చేస్తాను, ఓకేనా. చాలా మంచిగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సుష్మా గారు నైని వీరేమని కామెంట్ చేశారంటే, బట్ రోడ్ మధ్యకి తను వచ్చేసి టర్నింగ్ వీడియోకి కమెంట్ చేశారు. సో ఏమని కమెంట్ చేశారంటే, బట్ రోడ్ మధ్యకి వెళ్ళాలి అంటే భయం వేస్తుంది, ఓకేనా. ఆపోజిట్ వచ్చే వాళ్ళని చూస్తే ఆపేస్తున్నా, ఎలా పోవాలి, భయం వేస్తుంది, టిప్స్ చెప్పండి మ్యామ్ ప్లీజ్. సో సుష్మా గారు, సో ఇక్కడ ఏంటంటే రోడ్ మధ్యలోకి డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది అన్నారు, ఫస్ట్ థింగ్. సో మనం ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తామో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం, ఓకేనా. సో మధ్యలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే 2 ways రోడ్ అయితే ఇలా వెళ్తాం, ఇలా వస్తాం, ఓకేనా. మొత్తం కార్నర్ సైడ్ కి డ్రైవింగ్ చేయడం, మధ్యలోకి డ్రైవింగ్ చేయడం. 1 way అనగానే సేమ్ కార్నర్ కి డ్రైవింగ్ చేయడం, మధ్యలో డ్రైవింగ్ చేయడం. 2 ways అయితే కార్నర్ కి డ్రైవింగ్ చేయడం, మధ్యలో డ్రైవింగ్ చేయడం, ఇక్కడ నుంచి వేరే వెహికల్స్ వస్తాయి. సో ఎప్పుడైతే మనం మధ్యలోకి వెళ్తున్నామంటే ఆ స్పీడ్ మనకి రావాలి. కార్నర్లో నువ్వు ఎంత మెల్లగా అయినా ఏం కాదు, మధ్యలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలా స్పీడ్గా అనేది వెహికల్ ఉండాలి. అందుకే చాలా దంచి కొట్టే వాళ్ళు, ఓవర్టేక్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మధ్యలోకి వచ్చి స్పీడ్ చేస్తారనమాట వెహికల్. సో మధ్యలోకి రావాలంటే మీకు భయం అవుతుందంటే, ఎందుకంటే ఆ ప్రెషర్ మీరు తట్టుకోలేరు, వేరే వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. సో మీకు ఒకవేళ ఫాస్ట్గా వస్తుంది అంటే కనుక మధ్యలోకి రావాలి, మధ్యలోకి వస్తున్నామంటే మనం ఫాస్ట్గా డ్రైవ్ చేయాలి. క్లియర్ కదా లాజిక్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ వచ్చే వెహికల్ ని చూస్తే ఆపేస్తున్నా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి వెహికల్ వస్తుంది, ఆపోజిట్ వెహికల్ వస్తుంది. ఆపోజిట్ వెహికల్ వస్తే ఈ రూట్ ఎవరిది, లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరు వెళ్ళాలి, మనం ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు. ఆపోజిట్ వెహికల్ వస్తుందంటే వాడు రాంగ్ రూట్ లో వస్తున్నాడు, ఇక్కడ నుంచే హారన్ కొట్టండి, ఏయ్ నేను వెళ్ళే దారి, నువ్వు ఆపోజిట్ వస్తున్నావు. ఎట్లా రుబాబ్తోని మనం ఏంటంటే హారన్, వాడు కొంచెం ఇటు సైడ్ వచ్చినా కానీ, జనరల్గా 2 ways ఉంటే ఏమవుతుందంటే, నేను ఇలా వెళ్తుంటే ఇక్కడికి ఇంకొకరు వస్తుంటారు కదా, సో కొంచెం కూడా వాడి ఇటు కొంచెం కూడా క్రాస్ అయినా కానీ ఎంత గట్టిగా హారన్ కంటిన్యూగా ప్రెస్ చేస్తానే ఉంటా. ఇంకా వాడి ఐస్లోకి మనం చూడాలన్నమాట. ఇట్లా చూసి ఏంది మధ్యలోకి వస్తున్నావు అన్నట్లు ఇట్లా ఫేస్ అనేది కొంచెం యాటిట్యూడ్గా పెట్టాలి. అంటే ఎవరికో ఏదో చేద్దామని కాదు, కానీ మనకు సేఫ్టీ కొంచెం పెట్టి ఇట్లా హారన్ కొట్టాలన్నమాట. వాడే అమ్మ మధ్యలోకి రాకముందేమో హారన్ కొడుతుంది అన్నట్టు వాడే జరిగిపోతాడు, ఓకేనా. అస్సలు భయపడొద్దు, ఆపేయొద్దు అసలు. వెహికల్ కొంచెం స్లో చేసుకోవాలి, ఎందుకంటే మనము డిసైడ్ అవ్వాలి కదా, వాడు వస్తున్నా లేదంటే మనం ఇక్కడ పక్కకు జరిగిపోవాలా, వాడు కొంచెం ఉంటారు కదా కొందరు. సో మన దారి, వాడు రాంగ్ రూట్ లో వస్తున్నాడు, వాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి మనం హారన్ ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ప్రెస్ చేయాలి, ఓకేనా. ఇంకా వాడి కళ్ళల్లో చూడాలి ఏంది అని. కొందరు అందుకే జెంట్స్ కొందరు కొట్లాడతారు కూడా, ఏ కైసా చలారా అని కూడా అంటారు, ఓ భయ్యా సైడ్ సైడ్ జా అని కూడా అంటారు మధ్యలో రాకముందే, అదనమాట, ఓకేనా. సో అసలు భయపడకండి, రూల్స్ అనేది మనకు తెలిసి ఉంటే భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఆపోజిట్ వచ్చిన వాళ్ళకి. హాయ్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కవిత గారు ఏమని రాశారంటే, హాయ్ సిస్టర్, డ్రైవింగ్ టెస్ట్ నంబర్ 8 టిప్స్ చెప్పండి. ష్యూర్ కవిత గారు, ష్యూర్గా తొందరలోనే చేస్తాను. ఏంటంటే రెయినీ సీజన్ కదా, కొంచెం టైం పడుతుంది. లాక్డౌన్ వల్ల ఏంటంటే కొంచెం భయం వేస్తుంది. దేనికి భయం వేస్తుందంటే, కొంచెం మీకు అందరికీ తెలిసిన విషయమే, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతమంది పబ్లిక్ ఉంటారో ఏముంటారో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
అది డ్రైవింగ్ టెస్ట్ దగ్గర ప్లేస్ ఏదైతే ఉందో అది ఓపెన్ ఉందా లేదా, ఇవన్నీ రిస్క్ కదా. కొంచెం ఈ ఈ కోవిడ్ వల్ల నాకు ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్ అక్కడికి వెళ్ళి నేను షూట్ చేయడానికి అవ్వట్లేదు. చాలా తొందరగా అట్లీస్ట్ మన ఇంటి దగ్గర ఒక 8 స్టెప్ లాగా ఫామ్ చేసి డ్రైవ్ చేసైనా చూపిస్తాను. ఓకేనా, షూర్గా తొందరలోనే వీడియో చేస్తాను. ఓకేనా. సో ఇవన్నీ ఈరోజు కమెంట్స్ అనమాట. మ్యాక్సిమం కొన్ని చదివాను, సో ఎవరివైతే చదవలేదో సారీ అండి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా కొంచెం మోటివేషన్ అనేది దొరికి ఉంటుంది. చాలా మంది నాకు డ్రైవింగ్ వచ్చేసింది మ్యామ్ అనేసి చాలా మంది కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మీ ప్రేమ ఇలానే ఉండాలి. సో ఇప్పుడు కూడా ప్రేమ మీద చేయించండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు డ్రైవింగ్ మీద అయితే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్స్లో షేర్ చేయండి. అది చిన్న ఆన్సర్ అయితే కనుక అక్కడే ఇస్తాను. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరి కమెంట్ అనేది నేను చదివి దానిపైన రెస్పాండ్ అవుతాను. సో డోంట్ వరీ. కాకపోతే ఏంటంటే కొంచెం ఇటు అటు కావచ్చు, కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇంకా వన్ మోర్, అప్ అండ్ డౌన్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు, చెడావెక్కేది దిగేది. సో చాలా సూన్గా ఆ వీడియో అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ టు రెస్ట్ ఆఫ్ మై యూనిక్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై.